Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు టాటా హ్యారియర్ వెహికల్కి 2 లీటర్ ఇంజిన్కి మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్ న్యూలీ వెహికల్ అంటే 2000 ఎప్పటిదండి మోడల్ 2020 బట్ చాలా తక్కువ తిరిగింది, 17,000 తిరిగింది అంతే కదా. సో 2020 సంవత్సరం అయినప్పటికీ కూడా వెహికల్ చాలా తక్కువ తిరిగింది. సో మనకి ఇంజన్ నాయిస్ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. వెహికల్ ఒరిజినల్ నాయిస్ అయితే మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో దీనికి ఇప్పుడు మనం యాంటీ డాట్ ప్లస్ అనేది చేయబోతా ఉన్నాం. దీనికన్నా బిఫోర్ ఒకసారి వెహికల్ కండిషన్ కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వెహికల్ ఎగ్జాస్ట్ ఎలాంటి స్మెల్ వస్తుందో కూడా చూద్దాం. బాబు ఇది ఒకసారి బానెట్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. సో వెహికల్ 17,000 తిరిగింది, 17,612 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికి. సో యాక్సిలేటర్ ఈయన ఓకే. ఒకసారి ఇది స్మెల్ చెక్ చేయండి అన్న, ట్రై చేయ. కొద్దిగా లైట్ డీజిల్ స్మెల్ వస్తుంది, లైట్ హార్డ్ స్మెల్ వస్తుంది. అది కూడా ఏంటంటే ఐడీలో ఉన్నప్పుడు మనకి వెహికల్ ఆర్పిఎం అంతా రాదు. ఫస్ట్ పాయింట్ ఇది ఆటో లాకింగ్ ఉంటుంది ఇంజన్లో. రెండోది ఏమవుతుందంటే మనం ఆర్పిఎం ఇచ్చినప్పుడు వెహికల్ ఎక్స్ప్రెస్ అయిపోయి ఉన్న గ్యాస్ హాట్ గ్యాస్ అంతా కూడా దీనికి క్యాటలిక్ కన్వర్టర్ అని ఒకటి ఉంటుంది, అది డబల్ కన్వర్టర్ ఉంటుంది. BS6 వెహికల్స్ కాబట్టి దీనికి డబల్ కన్వర్టర్ ఉంటుంది. అందువల్ల ఐడిల్లో స్మోక్ రిలీజ్ అవ్వదు. చాలా స్పీడ్గా మనం వెళుతూ ఇంజన్ని థ్రస్ట్ చేస్తాం, అప్పుడు థ్రస్టింగ్ పవర్ ఓపెన్ అవుతుంది దానికి. అది ఓపెన్ అవడంతో డైరెక్ట్గా వెహికల్లో ఉండే కార్బన్ అంతా అప్పుడు బయటకు వెళ్తాయి. ఇది మోడర్న్ అంటే BS6లో ఉన్న ఒక టెక్నాలజీ ఆప్షన్. సో సాధారణంగా ఏంటంటే మనం ఈ రోజుకి కూడా అంటే దీని యొక్క అవసరం ఏంటి సామాన్యులకి అందరికీ కూడా కొన్ని నెలలకు రండి, కొన్ని సామాన్యులకి అందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. దీని యొక్క అవసరం ఏంటి, ఇది ఎందుకు చేయాలి, దీని వాల్యూస్ ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగించుకోవాల్సి వస్తుంది అనేదానికి ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఇంజిన్ ఆఫ్ చేయి. రైట్. సో చాలామందికి ఉన్న దీని యాంటీడాట్ ప్రత్యేకత ఏంటి, ఇది ఎందుకు చేయాలి అనేది చాలామందికి ఆలోచనలు ఉన్నాయి. సో సాధారణంగా మీరు ఆటోమొబైల్ ఎంతకాలం నుంచి ఉన్నారు? నేను దగ్గర నాకు వెహికల్ 10 ఇయర్స్. సుమారు ఎన్ని వెహికల్స్ మనం మార్చి ఉంటాం? దగ్గర నేను 4-5 వెహికల్స్ మార్చుంటాను కదా. 4-5 వెహికల్లో మీకు ఎంత లాభం వచ్చింది? లాభం ఏం లేదు, స్పాట్ డైరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరే నేను, లేకపోతే నేనే ఒక కన్జ్యూమరు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ అరటి చెట్టు ఉంది, అరటి చెట్టు గెల అయిపోయింది, స్క్రాప్ చేసేసాం, అర్థమైందా? ఈ స్క్రాప్ చేసేసిన తర్వాత దీంట్లో విలువలు లేవు, ఇంకా మళ్ళీ ఇంకొక పిలక వస్తుంది, దాన్ని బతికిస్తే అది మళ్ళీ ఎగైన్ వస్తుంది. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడే పని జరుగుతూ ఉంది. అంటే నేను చచ్చిపోతే నా తర్వాత సీడ్, ప్రతి వృక్షానికి కూడా సీడ్ ఉంది కదా. దాని తర్వాత లేకపోతే పిలకలు వస్తాయి, లేదంటే అంటు వస్తుంది, లేకపోతే వేరు వస్తుంది, లేకపోతే ఇంకొకటి వస్తుంది.
ఓకే, ఇలా గాలిలో పుట్టి పెరిగే ఉన్నాయి, నేలలో పుట్టి పెరిగే ఉన్నాయి. ఇన్ని సృష్టి ధర్మంలో ప్రతిదీ దాని తర్వాత ఓ తరం ఇంకొకటి, మనకు కూడా పిల్లలు జనరేషన్, మన తర్వాత ఇంకొక జనరేషన్, ఇవన్నీ ఇన్ని రకాలుగా మనం సిస్టంలో కొలాబరేట్ అయ్యి ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఒక కారుని తీసుకుంటే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్, ఒక లారీ బస్సు దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్. రెండోది వీటిల్లో నెంబర్ ఆఫ్ మొబిలిటీ అంటే రన్నింగ్ ఉండే ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మూమెంట్ అంటాం, మూమెంట్ ఆబ్జెక్టివ్స్. ఈ మూమెంట్ ఆబ్జెక్టివ్స్కి ఏమైంది, కొంతకాలం తిరిగి 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 అరిగిపోతాయి. ఈ మూమెంట్స్ని తక్కువ ఉండే విధంగా తయారు చేయొచ్చు కదా అని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఫస్ట్ పేజీలో ఉండే మొదటి పాఠం. ఎవరైనా ఈరోజు ఇంజనీరింగ్ చదివితే దాంట్లో ఫస్ట్ ఆటోమొబైల్ అనగానే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ ఒక సింగిల్ దీనికి చేస్తాము. దీనిలో చాలా మూమెంట్ మెటీరియల్ ఉంది. ఈ మూమెంట్ మెటీరియల్ అంతా కూడా తిరుగుతూనే ఉంటుంది. ఈ తిరగటం వల్ల బేరింగ్ కానీ, బుష్ కానీ, సాఫ్ట్ కానీ, టర్నింగ్ కానీ, దాని టర్నల్ కానీ, దాని యొక్క క్రాస్ వాల్యూస్ కానీ ప్రతిదీ ఏదో ఒకటి అరుగుదలకి గురవుతూ ఉంది. ఇది ఫ్రిక్షన్ అంటే దాని యొక్క ర్యాపిడ్కి జరిగే పరిస్థితిలో మాత్రమే అరుగుదల. ఇది కాకుండా కంబషన్ ఛాంబరు, ఫ్రిక్షను, ఇది ఇంకొకటి ఉంది మనకి. ఇది మేజర్ పార్ట్. ఒక వెహికల్ రన్ అవ్వాలంటే ముందర ఫైర్ అవ్వాలి, ఫైర్ అయిన తర్వాత కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు ఇదే కాదు, ఈ చెత్తను తగలేసినా కానీ నల్లటి బూడిద వస్తుంది. ఫస్ట్ గాలిలో దరదర ఇచ్చిపోద్ది, ఆ తర్వాత కొద్దిగా తగ్గిద్ది, ఆ తర్వాత నేల మీద ఎంత అయింది. నువ్వు 100 కేజీల ఒక తొంగను తగలేసినా కానీ ఒక 100 గ్రామ్స్ యాష్ మిగులుతుంది. ఈ యాష్ మండదా అంటే మండిద్ది, కానీ ఇది అబోవ్ 1000 degrees. బిలో 1000కి యాష్ కార్బన్ కాలేదు. ఆ యాష్లో కూడా కార్బన్ ఉంది. వాట్ ఈజ్ యాష్ అంటే డ్రైడ్ కార్బన్ కదా. సో ఇలాంటి సిద్ధాంతం ఆటోమొబైల్లోకి ఒకసారి తీసుకెళ్దాం. ఇప్పుడు మనం ఏమవుతుంది, ఆటోమొబైల్లో ఒక ఇంజిన్ మండగానే కార్బన్ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బన్ ఇప్పటికిప్పుడు ఈ సెకండ్లో ప్రొడ్యూస్ అయిన కార్బను ఎగ్జాస్ట్ అయిపోయి డెలివరేట్ అవుతుంది, కానీ ఇంజిన్లో కూర్చోటల్లా. కానీ నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ తిరిగి 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 అది ఏదో ఒక దాని దగ్గర గోడక ఆంతా. ఇల్లు కట్టినప్పుడు మనకి ఇంట్లో ఉండే కార్బను, ఇల్లు కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంట్లో ఉండే కార్బను మనం అర్థం చేసుకుంటే తెలిసిపోద్ది. మన వంటగది కూడా ఎప్పుడు నల్లగా ఉంటుంది. ఎక్కడన్నా రెస్టారెంట్స్కి వెళ్ళండి, మొత్తం గోళ్ళని నల్లంగా మడ్డి పడిపోయింది, ఆయిలీ తోటి ఉంటాయి. మనం వండుతుంది ఆయిలీ ఫుడ్ అయితే ఆయిలీ తోటి ఉంటాయి. అదే మనం వండుతుంది వాటర్ తోటి కూడుకున్నది అయితే అది వాటర్ వ్యాపరేషన్ తోటి కొద్ది గొప్ప డ్రైడ్గా డాట్స్ లాగా ఉంటాయి. అంటే మనం వండే పదార్థం ఏందనేది ఆ గోడ మొహం చూస్తే చెప్పొచ్చుగా, చాలా క్లారిటీ ఉంది కదా ఇక్కడ. ఇదే విధానం మనకి ఆటోమొబైల్లోకి వచ్చేసరికి BS1 నుంచి BS6 వరకు మెనీ థింగ్స్, మెనీ సైకిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు వాడిన 4 వెహికల్స్లో తక్కువలో తక్కువ ఎంత తిరిగి ఉంటారు మీరు? మ్యాక్సిమం అంతా ఒక తక్కువే, అంటే ఒక 30,000 40,000 50,000 అంటే మీరు తక్కువ వాడతారు కాబట్టి పెద్ద మీకు అవసరాలు లేవు. కాబట్టి అది లాసేజ్ కింద ఎక్కువ ఉంటుంది కదా. మనం ఇప్పుడు కొత్త వెహికల్ ఎంత కొన్నాము? దగ్గర 21.5 lakh. బట్ ఇప్పుడు మనం అమ్మాలంటే అంత రాదు కదా, 15 14 వస్తుంది కదా. 20-30% లాస్ ఉంది. అంటే ఆటోమొబైల్లో లాసేజ్కి ఒక చార్ట్ ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. ఫస్ట్ ఇయర్ 30% డిప్రిసియేషన్ లాస్, సెకండ్ ఇయర్ 40%, థర్డ్ ఇయర్ 50%, ఫోర్త్ ఇయర్ 50+, ఇంకా అది చెప్పలేము. ఫిఫ్త్ ఇయర్ దాటితే దాంట్లో వాల్యూ 30% కూడా రాదు అనేది ఒరిజినల్ వాస్తవం. ఈ డిప్రిసియేషన్ దేని బేస్ చేసుకొని పెట్టారు? ఎవరు పెట్టారు? ఇది తయారీదారులు కాదా? నాకు బండి ఇప్పుడే కొన్నానండి, 1 గంటకి వచ్చి నేను నాకు వద్దండి అని చెప్తాను, తీసుకుంటారు ఎవరైనా? 1 కేజీ బంగారం కొన్నాను ఇప్పుడే, మళ్ళీ 1 గంటకి వచ్చి మళ్ళీ వెనక్కిస్తాను, తీసుకుంటాడు ఎవడన్నా? బంగారం తీసుకుంటాడుగా. మరి సేమ్ వాల్యూ ఉంది కదా, ఇప్పుడు నువ్వు కాకపోతే GST మాత్రమే నీకు లాస్ అయింది. బంగారం కేజీ కొన్నాము, GST ఎంత ఉందో అంత పోద్ది. సో అది ట్యాక్స్. నా ఒరిజినల్ వాల్యూ వచ్చింది, గ్రామ్ పర్ రేట్ ఏదైతే ఉందో అది నాకు యాజిటీజ్కి వస్తుంది. పెరిగినప్పుడు కూడా వాల్యూ వస్తుంది మనకి. యావరేజ్ ఇంట్లో పడేస్తే అది సంవత్సరం తర్వాత
400 కాస్త 4000 కాస్త 5000, 6000 అయితే 6000 కాస్త 9000 కూడా అవ్వచ్చు. అవ్వచ్చు. మనకి చెప్పలేము దాన్ని. అవును లేదు 9000 6000కి దిగొచ్చు. అవును. వాట్ ఎవర్ మార్కెట్ రేట్ ప్రకారం నాకు వస్తుందిగా. 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత డబుల్ సేమ్ వాల్యూ వస్తుందిగా. సేమ్ వాల్యూ ప్లస్ ఇంకా ఏదైనా ప్లస్. ప్లస్ డిప్రిసియేషన్ ఏమన్నా ఉందా? లేదు. నా డైరెక్ట్ క్వశ్చన్. లేదు 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 కదా. లేదు. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒక బండిని ఒక 30 లక్షలకు కొన్నాం లేదా 25 లక్షలకు కొన్నాం. వాట్ ఈజ్ పర్ కిలోగ్రామ్ వెయిట్ ఎంత వచ్చింది? 3000 కేజీలు ఉంటుంది ఇది మహా అయితే. అంత కూడా లేదండి. లేదా 2500, 2400, 1800 కేజీలు. అంతేనా? 2000 కేజీలు వేసుకుందాంలే పోనీ. 2000 కేజీలు 20 lakhs. వాట్ ఈజ్ పర్ కిలోగ్రామ్ వెయిట్? 1000 రూపీస్. 1000 రూపీస్. నిజంగా 1000 రూపాయలు పర్ కిలోగ్రామ్కి ఇక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? లేవు. లేవు. వీటిల్లో సగం ట్యాక్సులు, సగం మ్యానుఫ్యాక్చరర్లు, సగం డీలర్ లాభాలు, సగం ట్రాన్స్పోర్ట్లు, ఎన్నో ఇండస్ట్రీస్ దీని మీద డిపెండ్ అయ్యాయి. వాళ్ళందరూ ఆదాయాలు తిన్నారు. ఓకే, అన్నీ జరిగినప్పటికీ దాన్ని ఏమంటాం? ఫినిష్డ్ గూడ్ అంటాం కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఫినిష్డ్ గూడ్ అనేది మీ మొబైల్ ఫినిష్డ్ గూడా? బ్యాటరీ ఛార్జింగ్ పెడుతున్నాం ఫస్ట్, ఆ పాయింట్లో ఫినిష్డ్ గూడ్ కాదు. మన హ్యూమన్ ఫినిష్డ్ కూడా ఆహారం ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇది ఫినిష్డ్ గూడ్ కాదు. ఒక రాయి ఫినిష్డ్ గూడేగా. కొడితే ఎవరికన్నా దెబ్బ తగిలిద్ది, అది పగిలేది కాదు. పగిలితే అది 2 ముక్కలు అయితే ఆ తర్వాత సంగతి. ఓకే, ఫినిష్డ్ గూడ్ అనేది ఏంటయ్యా అంటే మెయింటెనెన్స్ అనేది మన మీద లేకుండా ఉండేది ఫినిష్డ్ గూడ్ యాజ్ పర్ లా. ఇది ఆటోమొబైలే కాదు, ఎలక్ట్రికలే కాదు, ఎలక్ట్రానికే కాదు, ఎనీ మెటీరియల్. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు ఫినిష్డ్ గూడ్ ఆ లెక్కలో. ఎందుకంటే ఇది పోగానే ఇంకోటి వస్తుంది పిలక. నువ్వు దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో పని మనిషి చెప్పినట్టు ఈ కింద గూడు పైన గడుగు ఇవన్నీ చెయ్యి, రేపు పొద్దున మళ్ళా గడుగు, ఎల్లుండి పొద్దున మళ్ళీ మనం వాళ్ళకి మనుషులకు చెప్పుకోవాలి. దీనికి అది లేదు కదా. ఇది హ్యాపీగా పనిచేస్తుంది కదా. సేమ్ బయాలజికల్ లెవెల్లో ఉన్నట్టుగా ఫినిష్డ్ గూడ్ ఉందా? లేదుగా. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే వాల్యూ వస్తుందిగా. ఆటోమొబైల్ మీద ఇన్వెస్ట్ చేస్తే అదే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది కదా. ఇది ఒకటి మొదటి లాసు. రెండో లాసు వారంటీర్ లాసు. 1 year తర్వాత వాడు వారంటీర్ ఇవ్వరు. లేదు, కొంతమంది ఇప్పుడు సేల్ కోసం 3 సంవత్సరాలు పెడతారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టినప్పుడు వారంటీర్ వాల్యూ యాజ్ పర్ లా వస్తుంది అనుకుందాం. ఆ వారంటీర్ లాస్ ఎంత లాసు? అది ఇందాక డిప్రిసియేషన్లో కూర్చోబెట్టాం. ఆల్రెడీ సిలబస్ తెలియజేసాం. ఇప్పుడు మూడో లాస్ వచ్చేసరికి రియల్గా అరిగే లాసు, అరుగుదల. ఓకే, ఈ అరుగుదల ఎంత ఉందయ్యా అంటే అది చెప్పలేనంత ఉంది. ఓకే, ఇప్పుడు మీరు పాపం 2 సంవత్సరాల్లో తిరిగింది 17,000. అదే నా బుడోటి చేతిలో ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి 50-60 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే 2 సంవత్సరాల్లో 1,00,000 కిలోమీటర్లు నేను తిరిగా. 1,00,000 కిలోమీటర్లకి పర్ కిలోమీటర్ డీజిల్ కాస్ట్ 10 రూపీస్ పడుతుందా మీకు? 10 ఏంటి? అంతే, 10 కిలోమీటర్ 10 రూపీస్. 1,00,000 × 10 లక్షలు డీజిల్ ఖర్చు మొదటిది. ఈ డీజిల్ ఖర్చు నాకు 10 లక్షలు ఖర్చు పెట్టేశాను, అయిపోయింది. ఇది మళ్ళీ నాకు తిరిగి వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాకు ఏదైనా తిరిగి వచ్చే అవకాశం ఎవడన్నా చేయగలుగుతాడా? ఈవెందో ఈ కారు ఇచ్చిన వ్యక్తితో సహా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఆ 10 వచ్చేది 12, 14 ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన కిలోమీటర్ మనకు వస్తుందా? ఇది యాక్చువల్గా ఏంటంటే దీని మైలేజ్ ఏంటంటే 10 సిటీలో అయితే అంటే పీక్ నెక్ టు నెక్ ట్రాఫిక్ 10-11 వస్తుంది. అంటే నెక్ టు నెక్ ట్రాఫిక్. యావరేజ్గా హైవే మీద అయితే ఒక 14 వస్తుంది, 13-14. మనం అంటే ఒకే స్పీడ్లో కన్నా లాంగ్ స్ట్రెచ్ హైవే మీద వెళ్ళినప్పుడు 16 దాకా అయితే చూసినాను. 16 దాకా చూసి. కంపెనీ ఇచ్చింది ఎంత యాజ్ పర్లా? కంపెనీ వాడు ఇచ్చేది దీనికి పెద్దగా ఏమి ఇలా, వాడు ఇచ్చిన 14 ఇచ్చాడు. ఎస్. సో ఇప్పుడు మనకి దీంట్లో కూడా మనకి అంటే మీరంటే 3 వేరియంట్స్లో చాలా క్లియర్గా ఐడెంటిఫై చేశారు. తక్కువ కిలోమీటర్ వాడతారు, మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయిస్తారు కాబట్టి మీరు ఇది యావరేజ్ తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు అన్ని వెహికల్స్ ఎలా వస్తున్నాయా? మనతో పాటు 1,00,000 వెహికల్ వచ్చి ఉంటాయి మార్కెట్లోకి. ఈ రోజుకి 1,00,000 వెహికల్ ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ఈ 1,00,000 వెహికల్కి సేమ్ వాల్యూ ఉందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఇది డిపెండ్స్ ఆన్ రోడ్, డిపెండ్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ, డిపెండ్స్ ఆన్ టెంపరేచరు, డిపెండ్స్ ఆన్ మనం ఇచ్చే హ్యాండిలింగ్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే,
ఇవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి మ్యాక్సిమం. ఏ సమయంలో వెళ్ళాలి నీ చేతిలో ఉంది, ఎలా హ్యాండిల్ చేయాలి నీ చేతిలోనే ఉంది. ఓకే, ఆ స్పీడ్ ఎంత వెళ్ళాలి అనేది నీ చేతిలోనే ఉంది. అంటే కొంతమంది ఏమో కొంచెం రూడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. ఇవి కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఇంకా మన చేతిలో లేనిది ఏంటయ్యా అంటే ఎయిర్, ఫ్యూయల్, బాండేజ్. ఈ రెండింటిని బాండేజ్ చేస్తే ఇప్పుడు మనకి 16 వచ్చేది దాదాపు 24, 26 వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. వాట్ ఎవర్, నేనే హైయెస్ట్ చెప్తున్నా. దాని మీద ఇంకో 40% నేను యాడ్ చేస్తున్నా. ఇట్ ఈస్ డన్, జరిగిద్ది. ఎందుకు అంటే మీ ₹1,00,000 ఇందాక నేను చెప్పాను, 1,00,000 కిలోమీటర్లు నేను తిరిగితే 10 లక్షలు నాకు ఫ్యూయల్ ఛార్జ్ అయిపోయింది. ఇదే 1,00,000 కిలోమీటర్లో నా యాంటీడోట్ పనిచేస్తుంది. ఎందుకు నేను 1,00,000 కిలోమీటర్ల వరకు వెళ్ళానంటే యాంటీడోట్ పనిచేసే పీరియడ్ 1,00,000 కిలోమీటర్లు. దీనిలో నాకు ఒక 40% యావరేజ్ నాకు కలిసి వచ్చింది. 1,00,000/40%, 40,000. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 lakh కదా. నాకు 4 lakh డైరెక్ట్ సేవింగ్ అయింది. ఒక కార్కి ఒక చిన్న ఇంజెక్షన్ చేయిస్తే అయ్యే సేవింగ్ ఇది ఓవరాల్గా మొదటిది. రెండోది వచ్చేసరికి మీరు మెయింటెనెన్స్ ఎవ్రీ 10,000కో 15,000కో పారామెడికల్ సర్వీస్ ఇస్తున్నాం. పీరియాడికల్ సర్వీస్. పీరియాడికల్ సర్వీస్ అసలు ఎందుకు ఇవ్వాలి? ఇందాక మనం ఇదే అడిగాం. అసలు ఇది 100% కాంపౌండ్ అంటే సర్వీస్ చేసిందా, ఆర్గానిక్గా మనకి ఇది చేసేదానికి వస్తుందా, లేకపోతే రెగ్యులర్గా అంటే ఫుల్ ఫినిష్డ్ కూడా అన్ఫినిష్డ్ కూడా అనే పదాన్ని మనం ఇందాక వాడాం. సో ఇది అన్ఫినిష్డ్ కూడా కాబట్టి పీరియాడికల్ సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. పీరియాడికల్ సర్వీస్కి కండిషన్స్ ఏంటి? 10,000 15,000 తిరగంగానే ఇంజిన్ ఆయిల్ థిక్ అయిపోతుంది. ఎయిర్ ఫిల్టర్లో డస్ట్ అయిపోతుంది. మాస్ నుంచి డస్ట్ కలెక్ట్ అయిపోయింది. మూడోది వచ్చేసరికి డీజిల్ ఫిల్టర్స్. డీజిల్ ఫిల్టర్ వాస్తవంగా యాజ్ పర్ గవర్నమెంట్ క్వాలిటీ ప్రకారం డీజిల్ తయారైతే డీజిల్ ఫిల్టర్ అవసరం లేదు ప్యూర్గా తయారైతే కదా. మరి ఇప్పుడు అది నెంబర్ ఆఫ్ తయారు చేసేవాడు ప్లాంట్ వాడు బాగానే తయారు చేస్తాడు. ఐఎమ్ ద ప్లాంట్ ఓనర్, నేను బాగానే తయారు చేస్తా. ట్రాన్స్పోర్టర్, నేను మీ లారీలో పడేసా. మీ లారీలో ఏం చెత్తుంది అనేది ఎవరికి తెలియదు. తీసుకొచ్చి మీ లారీలో, ఈ లారీ నుంచి ఆయన స్టోరేజ్ నుంచి ఇంకో ట్రాన్స్పోర్ట్. ఇలా ఒక మధ్యలో ఒక 5-6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్లో అది కూడా గాలిలో వెళ్తా ఉంది. అట్మాస్ఫియర్ సక్షన్ ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ సక్షన్ వల్ల కొత్తగా దుమ్ము ధూళి కణాలు దాంట్లో ప్రేరేపితం అవుతున్నాయి. దీనికి ఎవాపరేషన్ లాస్ అనేది ఇంకోటి ఉంటుంది వాడికి. నేను 1000 లీటర్లు పంపిస్తే అక్కడ చివరోడికి వెళ్ళేసరికి దాంట్లో 10% లాస్ అయిపోద్ది. 990 లీటర్లు మాత్రమే, లేదంటే 900 లీటర్లు మాత్రమే వాడికి రీచ్ అయ్యింది. బికాజ్ ఇదంతా కూడా ఎవాపరేషన్. ఈ అట్మాస్ఫియరిక్ లాస్ని వాడు బేర్ చేయాలి, డీలర్ బేర్ చేయాలి. డీలర్ బేర్ చేసి ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇచ్చే ప్రసాదంలో ఖచ్చితంగా ఉన్నాయి ముళ్ళు, తుంపర్లో ఉన్నాయి. సో వాటర్ కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. ఎందుకంటే ట్యాంకులో హ్యూమిడిటీ వస్తుంది, హ్యూమిడిటీ క్యాప్చర్ అయిపోయి మళ్ళా అది పెట్రోల్ మీదకి వెళ్తుంది. ఆ పెట్రోల్తో పాటు వాటర్ కూడా వస్తుంది. వీటికన్నిటికీ మెయింటెనెన్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇదంతా ఐఓసి ఆ కంపెనీస్ ఎవరైతే సప్లైర్ ఇస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఆ కంపెనీస్ ఎందుకు చూసుకుంటాయి? డీలర్ మీరు నేను ఎవరో ఉంటాము, మన మెయింటెనెన్స్ మన వాళ్ళు చేయాలి. మన వాళ్ళు చేయరు. ట్యాంక్లోకి దిగండరా తొడవండరా అని చెబుతారు. వాళ్ళు దిగలేరు, తొడవలేరు, అది అయ్యేది కాదు. సో దాన్ని సక్షన్ చేసేదానికి ఈ రోజుకి కూడా సరైన టెక్నాలజీ లేదు. అంటే పెట్రోల్ వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? 150+ పెట్రోలియం అనేది వచ్చి డీజిల్ ఇంజిన్ కనిపెట్టింది వాడి పేరే డీజిల్. అర్థమైందా? అంతకు ముందర డీజిల్కి ఏం పేరు ఉందో ఇవిడికి తెలియదు. మొత్తం పెట్రోలియం ప్రోడక్ట్ కింద ఉండేది. సో వాడే 1851లో డీజిల్ అనేవాడు డీజిల్ ఇంజిన్ కనిపెట్టాడు కాబట్టి అది డీజిల్ వచ్చింది. సో ఆ తర్వాత నుంచి సిస్టంలోకి ఇవన్నీ చరిత్ర రాసి పెట్టినాయి, మనకి తెలియదు. ఎవడో రాసి పెడితే నిజమే కావాలని మనం నమ్ముతున్నాం. బట్ ట్రూలీ ఫ్యాక్టర్ వీ డోంట్ నో. ఇది జరుగుతున్నప్పుడు ఈ డీజిల్ అనే సిద్ధాంతంలో మనకి అట్మాస్ఫియర్ ఎవాపరేషన్ లాస్ని మనం తీయలేకపోతా ఉన్నాం. సో ఫైనల్గా మనం డీజిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ మూడింటితో పాటు ఇంటర్నల్గా ఏసీ ఉంది కాబట్టి ఎయిర్ ఛాంబర్ అది కూడా మార్చుకోవాలి. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంజిన్ కడుపులో కొంత కార్బన్ ఉందిగా, దాన్ని ఎవడు క్లీన్ చేస్తాడు? చేయలేరు. అట్లేదు ఇక్కడికి వచ్చేసరికి పెరిగి అకాములేట్ బోర్కి రావడం లాస్ట్ స్టేజ్. ఎగ్జాక్ట్లీ
ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది నేను అడగల, ప్రభుత్వమే అడిగింది. మేనేజ్మెంట్ సెక్టార్ అనేది, ఆటోమొబైల్ మేనేజ్మెంట్ సెక్టార్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా అడిగారు. ఎప్పుడు అడిగారు? 200 సంవత్సరాల కిందట, 150 సంవత్సరాలు. నాకు తెలిసి 1850 అంటే 2020, 170 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు. అర్థమైందా? ఈ అడుగుతూ ఉండటమే కొత్త మేనేజ్మెంట్, కొత్త టెక్నాలజీ, కొత్తవి ఇన్వెంట్ చేయటం. ఆ మొదలుపెట్టిన రైలు కనిపెట్టినాడు ఉన్నాడండి నాకు తెలిసి. ఎప్పుడన్నా రైలు ఎక్కిన తర్వాత మహానుభావుడు రైలు కనిపెట్టాడు కాబట్టి నేను రాగలిగానని ఆ రైలు కనిపెట్టినాడు సుఖీభవ అని చెప్పి ఎప్పుడన్నా దండం పెట్టుకున్నామా? విమానం ఎక్కినప్పుడు ఎప్పుడన్నా దండం పెట్టుకున్నామా? మన కారు ఎక్కినప్పుడు ఎప్పుడన్నా టాటాకి కానీ ఎవరికైనా దండం పెట్టుకున్నామా? లేదు. కమర్షియల్ ఇదంతా. వాటి డబ్బులు అడిగిచ్చాం, మన కారు మన చేతికి వచ్చింది. ఈ కారు పని చేయకపోతే మనం దండం పెట్టుకుంటాం. ఎస్, పని చేయకపోతే దండం పెట్టుకుంటాం, కానీ అది పని చేసినంతకాలం మనం దండం పెట్టే అవసరం కూడా లేదు. సో అంటే ఇక్కడ ఏమైపోయింది? అస్పృశ్యతా భావం. ప్రతిదీ కన్వీనియంట్ అనే యాక్ట్లో వెళ్ళిపోతా ఉన్నాం, నడిచిపోతా ఉంది బండి. ఈ కన్వీనియంట్లో మనం లాస్ అవుతుంది ఎంత? లాట్ ఆఫ్. ఆ లాస్ అయ్యేదాన్ని మళ్ళీ ఏదైనా తిరగేస్తే కొద్దిగా మనకు వస్తే మనకు వాల్యూడ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనకు వచ్చే రియల్ పాయింట్స్ ఏంటయ్యా అంటే, ఇంజిన్ ఆయిల్ మీరు మారుస్తున్నారు, ఇంజిన్ ఆయిల్కి ఉన్న అక్యుములేషన్ మెటీరియల్ ఇంజిన్లో డ్యామేజ్గా అలానే ఉంటుంది. ఆ పార్టికులేట్ మ్యాటర్ పోదు. అది పోవాలి అంటే దానికి సర్టన్ ప్రెషర్ పెరగాలి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో సర్టన్ టైంలో ఆ ప్రెషర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వర్షం పడే ముందలుగా వచ్చే చల్లటి గాలిని చూసావా, అది ఎక్కువ ఆక్సిజన్ తోటి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మామూలుగా బండి కూడా పరిగెత్తిద్ది. ఇప్పుడు మామూలుగా డే టైంలో జర్నీ కన్నా ఈవినింగ్ టైం, నైట్ టైం జర్నీ స్మూత్నెస్ పరిగెత్తుతుంది. బికాజ్ ఇప్పుడంతా హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే గాలిలో ఉండే ఆవిరి, నీటి ఆవిరి. నీరుతో పాటు నీటి ఆవిరి కూడా వెళ్ళి కంబస్ట్ అయితే అది అంత పెద్ద వాల్యూస్ రాదు. ఆక్సిజన్ O2 తోటి H2O, హైడ్రోజను, ఈ O2 రెండు కలిసి హ్యూమిడిటీ క్యాప్చరేషన్ అవుతుంది. సో ఈ హ్యూమిడిటీ వల్ల ఇంజన్ లేవదు. ఎయిర్లో తగిన మోతాదు ఆక్సిజన్ ఉండదు. ఉన్న ఆక్సిజన్ పూర్తిగా ఇది మండిచ్చిద్దా అంటే యాజ్ పర్ ఐసీ ఇంజన్లో ఇది వాడేది 4 to 6% మాత్రమే. ఐసీ ఇంజన్లో 18% ఉంది ఆక్సిజన్. నువ్వు 18% వాడుకో అమ్మా అని చెప్పి మనం ఇస్తున్నాం, కానీ అది వాడలేదు. టెక్నాలజీ వాడగలిగింది ఎంత అయ్యా అంటే 5 to 6%. రిమైనింగ్ 14%, 13%, 12% O2 లెవెల్ మనకి ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఈ సెన్సార్ ద్వారా మనకి నిరూపితమైంది. మన ఇంజెక్షన్ యాడ్ చేస్తే అది మళ్ళీ యావరేజ్ 18% ఆక్సిజన్ వదులుతుంది బయటికి. ఆ 6% ఎవడిచ్చాడు? ఇప్పుడు మన ఇంజెక్షన్ ఇచ్చింది. ప్రకృతికి మళ్ళా తిరిగి ఆక్సిజన్ రీప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. అది ఎంత పర్సెంటేజ్ అయ్యా అంటే అప్ టు 40%. 60% లాస్ అయితే 40% సేవ్ అవుతా ఉంది. అంటే 20% వాల్యూ పెరుగుతూ ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం? అంటే ఆటోమొబైల్ ఎవరికి నష్టం లేదు, అందరికి లాభమే. ఎన్విరాన్మెంట్ లాభం, ప్రకృతికి లాభం, మనిషికి లాభం. ఓకే, ఆటోమొబైల్ వాళ్ళకి రిపేర్ రాదు, వాళ్ళకి లాభమే. అంటే నా బండి బాగా తిరుగుతుందని కన్జ్యూమర్ కానీ పేరు ఉంటుంది కదా కొద్ది గొప్ప. ఓకే, ఇదిగో ఈయన 10 ఏళ్ళ కస్టమర్, మా దగ్గర 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు కదా. వాళ్ళకి లాభమే, తిరిగే కన్జ్యూమర్కి లాభమే. ఇవన్నీ వాళ్ళకి వాల్యూస్గా పెరిగిపోతూ ఉంటాయి. ఈ సర్వీస్ని మనం ఈ 150, 160, 170 సంవత్సరాల నుంచి కూడా పొందలేకపోతా ఉన్నాం. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. 170 years ఆఫ్ హిస్టరీ ఉంది. మెనీ పీపుల్ మారిపోయారు. రైలు కనిపెట్టినోడు, అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది, రైలు కనిపెట్టిన వ్యక్తి అసలు ఎవడు అనేది మనకి తెలియదు చరిత్ర పుటల్లో. కాకపోతే ఎవడెవడో పేర్లు రాశారు. బట్ వాళ్ళకన్నా ముందర మన ఇండియన్స్ కూడా సమ్వేర్ ట్రై చేశారు. బట్ అది సక్సెస్ ఆ నాన్ సక్సెస్ అనేది వేరే విషయం. కానీ మన చరిత్రలో గ్రంథాల్లో ఉంది. పుష్పక విమానం తయారు చేసే కన్నా ముందరగా కూడా ఒక రైలు ఇంజిన్, క్రూజ్ ఇంజిన్స్, కొన్ని అంటే వ్యోమ నౌకలు అంటాం వాటిని. క్రూజ్ ఇంజిన్స్ కొన్ని మన వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో తయారు చేసి వదిలారు అనేది మనకి దీనిలో కొన్ని శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఉంది. సో వీటిని ఇంకా పర్సీవ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆ రోజుల్లో ఇది ఎప్పుడు సంగతి? మహాయుగంలో, అంటే దేవతలు కన్నా ముందల సత్యయుగము ఆ టైంలో సంగతి ఇది. అంటే రాముడు, కృష్ణుడు రాలే. వీళ్ళందరికన్నా ఋషుల యొక్క టైంలో సప్త ఋషి మండల్లో వచ్చినది ఇది. భరద్వాజ అనే వ్యక్తి
ఈ మధ్యలోనే వీరందరికీ అందించాడు ఫస్ట్ మొదటి యుగంలో సత్యయుగంలో. ఆ తర్వాత వారు అందించిన దాన్ని చివరికి కృష్ణుడి సమయం వరకు కూడా అదే పుష్పక విమానం వాడబడింది. ఇప్పుడు నాకు చెప్పండి, మన కారు ఇండియాలో తయారయ్యే కారు వయసు ఎంత, ఎక్స్పైరీ డేట్, వాట్ ఈజ్ ఎక్స్పైరీ డేట్? అక్కడేమో ఒక వెహికల్ యుగాలు పనిచేసింది, ఒక మనిషి 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. సృష్టిలో ఉండే ప్రతి జీవరాశి దాని తర్వాత ఇంకొక జీవిని కనిపెట్టుకుంటూ వెళ్తూ ఉంది. కాబట్టి ఇది కూడా పురోగభివృద్ధి, పునరుద్ధి జననం, పునరుద్ధి మరణం, ఒక అభివృద్ధి నేచర్లోనే ఉంది. బట్ ఒక వెహికల్ వాల్యూ ఎంత? 15 years ఫీల్ ఇచ్చేది మామూలుగా. ఏమిది 15 సంవత్సరాల కిందట మళ్ళీ 1000 రూపాయలకి దాన్ని నమ్మొచ్చా మనం? 15 సంవత్సరాల ఆఫ్టర్ 10 రూపాయలకో, 15 రూపాయలకో, 30 రూపాయలకో స్క్రాప్ రేట్ అమ్ముతాం. ఆ మోడలింగ్ ఛార్జెస్ అప్పుడు ఎవడు ఇవ్వాలా? మొత్తం లాసే. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు లాస్. సో ఎవరు గొప్పండి ఇప్పుడు? పూర్వీకులు గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళమా? అదే మన దగ్గర ఉన్న కోట్లు వాళ్ళ దగ్గర లేవు కదా. విజ్ఞానం ఉంది, పేరుకు మన దగ్గర కోట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో కోట్ల విలువ చేసే తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. దాన్ని సంపాదించడం వాళ్ళ గొప్ప వరం. వాళ్ళని మనం ఫాలో అయితే ఏదో బూడిదో ఆ యాష్ దొరికినా చాలు మనకి. ఏం దొరికినా, కొద్దిపాటి మెటీరియల్ దొరికినా మన జీవితం ధన్యమైపోతుంది. కానీ ఈరోజు అంత ఆలోచన చేసే వివేకం, ఆ వివేకవంతుడి యొక్క వాల్యూస్ అవన్నీ ఎవరి దగ్గర లేవు. కానీ ప్రతి వ్యక్తిలో ఆ వివేకం ఉంది. మంచి వ్యక్తే ఉన్నాడు, అందరూ మంచి వ్యక్తులే, పుట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళే. కానీ ఆ జ్ఞానము, ఆ బీజాలు, అలాంటి ఆలోచనలు ఎవరికి రాటలు ఇవ్వాల. ఇది సమాజం తెచ్చుకోగలిగితే సమాజానికి ఇది ఒక మంచి వనరు అవుతుంది. ఇది అలా చేస్తేనే ఈ అన్నపూర్ణ అన్నారు మన రాష్ట్రాన్ని. ఇన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని పేరు మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిందో. ఇవాళ తీయమ్మ అన్నపూర్ణ ఎక్కడ తీస్తావు నాకు చూపించు. నీకన్నా వేరే రాష్ట్రాలు ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది. మహారాష్ట్ర మనకన్నా ఎక్కువ ప్రొడక్టివిటీ చేస్తూ ఉంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అంటే తెలివితేటలు పెరుగుతూ ఉన్నాయి, స్వాభావికత పెరుగుతూ ఉంది, సోర్సెస్ పెరుగుతూ ఉన్నాయి, రిసోర్సెస్ మనకి తగ్గిపోతున్నాయి. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చివర ఎండ్ అవ్వాలి. ఆ ఎండ్ అయ్యేంత వరకు ఆ వేవ్ పెరుగుతూ ఉంటుంది, అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తూ ఉంటుంది. తప్పేం లేదు, మన భారతదేశమే, మన దేశంలో ఉండాల్సిన విలువలే ఇవన్నీ. బట్ ఆ విలువల్ని మనం పెంచుకోవాలే కానీ తగ్గించుకొని కుషించుకొని మనకు మనమే వాడి మీద వీడి మీద వాడు ఎక్కువ కూర్చుంటే ఏం ఉపయోగం సమాజానికి? ఎవ్రీథింగ్ వీఆర్ లూజింగ్. ఈ లూజ్ జరగకూడదు అని ఈ యాంటీడాట్ ప్లస్ని మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల వెహికల్, ఇప్పుడు వారిది ఒక 10 సంవత్సరాల వెహికల్ వస్తుంది, వారికి కూడా ఇదే మెడిసిన్. ఇంకొక ఆయన 15 సంవత్సరాలు ఎల్లుండి అయిపోయే వెహికల్ కూడా తీసుకొస్తాడు. ఆయనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, అర్థమైంది సార్. ఈ 10 సంవత్సరాలు ఆయనకి కొంచెం హ్యాపీ ఉంటుంది. 2 సంవత్సరాలు ఆయన ఏముంది, నాది కొత్త కారే కదా, చేస్తే చేసాము, వేస్తే వేసాము, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకి జరిగే నష్టాన్ని మనం ఎవడం పురికి తెచ్చుకోలేం. 10 రూపాయలు పెట్రోల్ పోసాము, ఖర్చు అయిపోయింది, సాయంత్రానికి అది బోడుగుండే, మళ్ళీ తెల్లారిపోతే ఎంటుకలు వస్తాయి, మళ్ళీ షేవింగ్. ఏ రోజుకి ఆ రోజు ఇలా ఖర్చు పెడితే 1,00,000 కిలోమీటర్లు తిరిగే లోపల 10 లక్షల రూపాయలు ఒక సామాన్యుడు పెట్రోల్ డీజిల్కే ఖర్చు పెడతా ఉంటే ఆ ఖర్చుని కంట్రోల్ చేయడం ఎలా, ఏం చేస్తే వస్తుంది? ఈ ఖర్చు ఒక్కటే కాదు, ఇక్కడ పొల్యూషన్. ఈ పొల్యూషన్ రోజు సమాజానికి ఎంత నష్టం చేస్తూ ఉంది. మనం చిన్నపిల్లలు అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, ఒక ఎరువుల మందుల కొట్లు ఎన్ని ఉన్నాయి, అన్నీ పెరిగిపోయినాయి. యూటిలిటీ, ఇట్ ఈస్ కాల్డ్ యూటిలిటీ. అంతే, అవసరం పెరుగుతూ ఉంది. జనాభా సంఖ్య ఎంత ఉంది? స్వాతంత్రం వచ్చినప్పుడు 45 కోట్లు అంట, 40 కోట్లు మ్యాక్సిమం. 40-45 కోట్ల మంది, ఇవాళ మన సుమారు 140 కోట్లు. 70 సంవత్సరాల్లో 100 కోట్లు. గ్రోత్ రేట్ ఏమో ఈ రకంగా పెరుగుతూ ఉంది. దీనికి తగ్గట్టు ఆ 30-40 కోట్ల మంది బతికే సామర్థ్యానికన్నా ఇవాళ మనం 100 రెట్ల సామర్థ్యంలో ఉన్నాం. కానీ ఎక్కడ టెక్నాలజీ ఫుల్ఫిల్ కాదు. 100% ఫైన్ ప్రోడక్ట్, ఫైన్ గూడు మనకు రావట్లేదు. మనం నష్టపోతూ ఉన్నాం.
ఈ సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగితే ఇక్కడ ఉండే లూప్స్ అంటాం వీటిని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వీటిని తగ్గించుకోగలిగితే ప్రతి సామాన్యుడు వెలుగులోకి వస్తాడు, ఒక వాల్యూస్ అవేర్నెస్ పెరుగుతుంది. సో ఒకసారి మనం ట్రై చేద్దాం యాంటీడాట్. దీని యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడే మనకి తెలిసిపోతుంది. స్టార్ట్ చేయనైనా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కూడా మాట్లాడచ్చు. సమాజానికి ప్రజలకి మనం ఈ వీడియోని మనం చేస్తుంది ఎందుకంటే ఎవరు ఇక్కడ చెడ్డవాళ్ళు కాదు. బై గాడ్ గ్రేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని అందరికి అందించే ప్రయత్నం అయితే చేయాలి. తీసుకొని ఎదుటివాడు తీసుకోకు పోనీ మనకు ప్రాబ్లం లేదు. ఏసీ ఏం ఆన్ చేయదులే. సో మిత్రులారా, మనం హ్యారియర్ వెహికల్కి యాంటీడాట్ ప్లేస్ చేస్తున్నాము. ఇందాక మనం స్మెల్ చెక్ చేసాం సార్. ఒకసారి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి స్మెల్ చెక్ చేయండి. ఇంజన్లో వాల్యూస్ మీకు తెలుస్తాయి. ఇది మాన్యువల్గా ఆటో ట్రాన్స్మిషన్ అయితే ఇంకా తగ్గిద్ది మైలేజ్. ఎక్కువ సిటీలో తిరగాలంటే అది వెళ్ళిపోద్ది. వాళ్ళ ఏముంది, ఇంచు ట్రాఫిక్, వాళ్ళ క్లచ్ మీద ఎలా పాలు పడతాయి. సాయంత్రానికి ఇంటికి పోయేసరికి అది బాగా కాలు అవుతుంది. డ్రైవర్లు కూడా చాలామంది మొత్తం మోకాళ్ళ నొప్పులతో అల్లాడిపోతున్నారు. కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. తొక్కి చాలా హార్డ్. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకున్నా, 2 లీటర్ ఎక్కువ ఇంజిన్ వెళ్తే క్లచ్ సెక్టార్ మెయింటైన్ చేయాలంటే లోపల దాదాపు 5.5-6 కేజీల ప్రెషర్ ఉండాలి. 6 కేజీల ప్రెషర్ని మీ పెడల మీద ఎంత తగ్గించినా కానీ ఒక 1/2 కేజీకి తీసుకురావచ్చు. అంతే. ఇంకా ఆ ప్రెషర్ని మనం తగ్గించలేము. ఎప్పటికేంటి హైడ్రాలిక్ సో మేము ఒక 20-30% కంప్లీట్ చేసాం. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఫోన్ తీసుకోండి. కార్బన్ స్మెల్ వస్తుంది. కార్బన్ స్మెల్ రాలేదు కదా, కొద్దిగా తగ్గింది. ఎలా ఉందండి ఇప్పుడు? కొద్దిగా తగ్గింది. ఎస్.
దీని క్లారిటీ ఏంటంటే మన డీజిల్ బర్న్ అవుతూ ఉంది, ఈ ఇంజన్లో కంప్లీట్ బర్న్ అవ్వదు. ఇందాక చెప్పాను కదా 5 to 6% ఆక్సిజన్ వాడితే దానికి ఎయిర్ ఫ్యూయల్ రేషియో, ఆ ఫ్యూయల్ కూడా ఎంత ఖర్చు అవుతాయి అంటే మ్యాక్సిమం 22%. ప్రతిమా 78% వెంట ఇంటూ ద టైల్ పైప్. మీరు వాడిన పెట్రోలు డీజిలే 70% గాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? మండించగలిగే శక్తి నీ దగ్గర ఉంటే అది గాల్లోకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. సో ఇదే మన వంటింట్లో పోయి సిలబస్ కొద్దాం. మనం కట్టి పెట్టాము, మండలేదు, ఏమైంది? పొగ వస్తుంది. పొగ మనకు నష్టమా? ఇంట్లో కట్టి పెడితే మండకపోతే పొగ నష్టమా? అంటే పొగ మన కళ్ళకి నష్టం, ఎన్విరాన్మెంట్కి నష్టం. కానీ కట్టెలో కొంత మెటీరియల్ ఆ పొగ బారిన పడి ఎంతో కొంత కార్బన్ నష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత ఆ పొగ పోయి మంట వస్తుంది, మంట రాగానే పొగ ఆరిపోతుంది కదా. అంటే మంట రాగానే పొగ ఆరిపోయిందంటే దాని అర్థం ఏంటి? మండితే పొగ రాదు, పొగ ఉంటే మంట రాదు. బళ్ళు పొగ వస్తున్నాయి అంటే అర్థం ఏంటో? కార్బన్ మండట్లే కాదు, అంతేగా. మన డీజిలే ఇంజన్లో పూర్తిగా మండలేదు. ఇప్పుడు మన కొత్త బండి కాబట్టి లోపల అన్ని ఫిల్టర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫిల్టర్లు చూసుకుంటాయి. మండినా మండకపోయినా నీకేం పర్లేదులే, నేను ఉన్నానులే అని చెప్పి అవి మేనేజ్ చేస్తాం. ఒక 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో 1,00,000 కిలోమీటర్లు తిరగగానే అవి బుస్సు. యాజ్ పర్లా క్యాటలిక్ కన్వర్టర్ 35,000కి మార్చాలి. BS6 రూల్ ఇది. ఓకే, మనం మార్చలేదు, అది ఆ పొగ అంతా బయటకు వస్తూ ఉంటుంది, ఏముండదు. BS6 అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు అది 1,00,000 కిలోమీటర్లకు మార్చాం, పొగ యాసిడ్కి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వీడికి, ఓహో ఇదే ఆ పొగ అంటే. అంత ముందల వరకు నాది కొత్త బండి, నాది కొత్తది, నిన్నే కొన్నాను, నా బండి సూపరు, నేను సూపరు, బికాజ్ ఆఫ్ 30 లక్షలు ఖర్చు పెట్టావు కదా. మరి మాత్రం ఫీల్ అవ్వకపోతే ఎలాగా? తర్వాతకి అవి రిపేర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అయ్యాయి కాదు, ఈ రిపేర్లు అన్నీ నేను చేయించలేనని దీన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వదిలేయడం, మళ్ళీ ఇంకో కొత్తది. ఇలా ఎంతమంది ఎంత డబ్బు నష్టపోయి ఉంటారు. ఆ డబ్బే ఉంటే పిల్లల చదువులకు ఉపయోగపడదా? ఆహారానికి ఉపయోగపడదా? ఆరోగ్యానికి ఉపయోగపడదా? ఏదో పొలమో బంగారం కొనుక్కోవడానికి ఉపయోగపడదా? అందరూ సార్, ఇక్కడ మీరు నేను అని కాదు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇదే పరిస్థితి. ఈ విధానం నుంచి కొద్దిగా బయటికి రండి, మీకు సమాజానికి కొన్ని వాల్యూస్ తెలుస్తాయి. సమాజాన్ని ఉద్ధరించాలంటే సమాజంలో ఉండే కల్మషం తీసేయాలి. ఇంట్లో మట్టి తీసి రోడ్డు మీద వేసావు, మనకు బాగానే ఉంటుంది. రోడ్డు మీద రెండో రోజు ఇంట్లోకి రాదా? రోడ్డు బాగు చేసేవాడు కూడా ఇంకోటి ఉండాలి, అప్పుడు వాల్యూ ఇంకా బాగా పెరుగుతుంది. దిస్ ఈజ్ ద ట్రూస్. ఈ ట్రూస్ అర్థం చేసుకొని ఈ ఒరిజినాలిటీని అందరూ మనకి మెయింటైన్ అయితే సమాజానికి మనం మంచి చేస్తున్నాం. ఈ నాయిస్ బాగా రెడ్యూస్ అయిపోతూ ఉంది, స్లోగా రెడ్యూస్ అవుతుంది. మైలేజ్ ఎంత? ఒక 200-300 తిరిగే లోపల తెలుసు. కొత్త బండి కాదు ఇది, ఇంకా తొందరగా తెలుసు. కార్బన్ లేదు కదా, కార్బన్ ఉంటే ప్రాబ్లం. ఒక్క ట్యాంక్ మారే లోపల తెలుసుకుంటాం, వెంటనే తెలుస్తాయి.
ఇక్కడ రైట్, మంచి పాయింట్. మళ్ళీ ఒకసారి అడగండి. మీరు వేసారా ఇప్పుడు వేస్తున్నారు కదా, ఇంజెక్షన్ మనం వస్తే వస్తే లోపల అక్యుములేట్ అవ్వాలి. అది ఎట్లా బయట ఏర్పడే కార్బన్ ఏమవుతుంది? కరెక్ట్, గుడ్ పాయింట్. ఇందాక నేనేం చెప్పాను, పొగ వస్తే మంట రాదు, మంట వస్తే పొగ రాదు. కార్బన్ రావాలంటే పొగ వస్తేనేగా. మంట ఉన్నప్పుడు కార్బన్ చూపించగల, చూపించలేదు. ఇప్పుడు ఇది ఇంజిన్లో మండే మంటని ఇంకొంచెం ఘనంగా చేస్తుంది. నీ డీజిల్ ఉంది అక్కడ, ఎయిర్ ఉంది, కానీ ఆ రెండిటికి ఫుల్ యూటిలైజేషన్ జరుగుతుంది, బాండేజ్ లేదు. అర్థమైందా? ఇప్పుడు మనం మీరు బయలుదేరినప్పుడు, ఇంట్లో బయలుదేరినప్పుడు మన బాడీకి చెమట ఉందా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? బేస్డ్ ఆన్ హ్యూమిడిటీ. ఈ చెమట ఎక్కడి నుంచి వచ్చింది? హ్యూమిడిటీ బాడీ నుంచే వచ్చింది. చెమట నీ శరీరంలో నీళ్ళు అయ్యి, ఉప్పు నీళ్ళు. వాటికి ట్యాంక్ ఏడన్నా ఉందా నీ శరీరంలో? మరి అది ఎట్లా బయటకు రాగలిగింది? చెమటను నిదిలిస్తే 15 ml పైన ఉంటుంది. ఇదంతా మన శరీరానికి అయింది. మన శరీరంలో ఉండే డెడ్ సెల్స్ అన్నీ దానికి వస్తాయి. ఇదంతా బయలాజికల్గా చూస్తే చాలా డెప్త్ ఉన్న సిలబస్. మీ చొక్కాలే అనుకుంటాం, మీ డిఎన్ఏ మొత్తం, మీ డిఎన్ఏలో సగభాగం మీ చొక్కాలకు ఉంటుంది. అందుకే మనకి చనిపోయిన వ్యక్తుల యొక్క బట్టలు మనం వేరే వాళ్ళ మీద వేసుకుంటే ఆ మనసు, వాళ్ళ మనసు ఆ బట్టల మీద ప్రభావితం చేస్తుంది. మన పేరెంట్స్ ఎవరో మనోళ్ళే ఉన్నారు, ఆ బట్టలు మనం వేసుకున్నాం అనుకో, వాళ్ళ మనసులు మన మీద ప్రభావితం చేస్తాయి. ఇది గరుడ పురాణంలో చెప్పారు. ఓకే, ఇలా ఒక్కొక్కటి చాలా సైన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు క్రయోజనిక్ ఇంజిన్ అని పెట్టావు, బాగానే ఉంది. ఓకే, కామన్ రైల్లో ప్రెజర్ ఇచ్చావు, బాగానే ఉంది. సిలిండ్రికల్లో 100 cc ఉంది, 100 cc ఎయిర్ వచ్చేసింది. 1:15, 15 ml పెట్రోల్ వెళ్ళిపోయింది. ఈ 15 ml పెట్రోలు, 100 ml గాలి రెండు కలిసినాయి. ఎక్కడ కలిసినాయి? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మీద కలిసినాయి, సిలిండ్రికల్ ప్రెజర్ మీద. లోపల సిలిండర్ ఏం ప్రెజర్ పెట్టింది? 100 ml కాస్త 10 ml లోకి వచ్చేసింది. ఫ్రిక్షన్ పైకి వచ్చింది కదా, సిలిండర్ పైకి వచ్చింది కదా. అప్పుడు ఆ ప్రెషర్కి అది పేలింది, మండింది. మంట వల్ల సిలిండర్ కిందకి దిగింది. ఈ సిలిండర్ దిగగానే అవతల సిలిండర్ పైకి లేచింది. క్యామ్ ఉంది కాబట్టి డబల్ సిలిండర్కి వాల్యూ ఉంటుంది. 45 degreesలో ఒక్కొక్కటి మూమెంట్ అవుతూ ఉంటుంది. ఈ మూమెంట్ వల్ల ఆ లోపల ఉండే సిలిండ్రికల్ వాల్యూలో ఈ గాలి, ఆ పెట్రోలు రెండు బాండేజ్ అయినాయా? కాదు. దానికి నువ్వేమైనా పెట్టావా? ఎవడన్నా కొత్తగా అమ్మాడా, తయారు చేశాడా? అది చేస్తే దీని ప్రాబ్లం సాల్వ్. ఇది నువ్వెలా చెప్పగలవయ్యా? ఇప్పుడు ఆటోమొబైల్లో ఎవరిని అడిగినా ఇది ఏఆర్ఐ కెలరిఫిక్ వాల్యూ ప్రకారం ఏఆర్ఐ సర్టిఫైడ్ వాడుతున్నారు. అదే ఏఆర్ఐని మీరు అడిగితే మీకు చెప్తాడు 65%, 70% ఫ్యూయల్ రేషియో మనకి నిజంగా బర్న్ అవుతుంది అని. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది? స్లోగా చెయ్యి. ఆ తర్వాత ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమన్నాము? ఐసీ ఇంజిన్ అన్నాం. దీని తర్వాత మనకి జెట్ ఇంజిన్ ఉందిగా, మరి జెట్ ఇంజిన్లో 82%, 90% ఉందిగా. మరి నువ్వు కారుకి జెట్ ఇంజిన్ ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు జెట్ ఇంజిన్ వాడు కార్ ఇంజిన్ వాడలేదు? వాడికి వాల్యూ సరిపోదు. ఇప్పుడు నీ దగ్గర వచ్చేది 170 bhp. 170 bhp ఇదే ఇంజిన్ పెట్టి నేను గాలి ఎగరాలంటే దాని బరువుకి ఆ ఇచ్చే లోడ్కి సరిపోవట్లేదు. యాంటీ గ్రావిటీ లా 11 km/s ఇక్కడే ఉంది. దీన్ని దాటిపోవాలంటేనే నీకు 110 bhp వేస్ట్. 170 bhpలో 110 bhp పోతే 60 bhp ఏం చేసుకుంటావు దాన్ని? 3 కిలోమీటర్లు అట్లా పైకి పోగానే కింద పడిద్ది. కాబట్టి దీనికి ఇది ఎగరాలంటే నీకు దాదాపు 700-800 bhp కావాలి, 11 times కావాలి. ఓకే,
అక్కడ మనకి సెట్ అవ్వట్లేదు. ఏవియేషన్ ఫ్యూయల్లోనేమో 85% 90% ఎనర్జీ ఉంది, 98% కూడా ఉంది. మరి నీవు ఇచ్చే ఫ్యూయల్కి లేదు. వాడికి నీకు ఫ్యూయల్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో తేడా ఉంది. ఆడు ఎక్కువ గాలి ఇస్తాడు, ఎక్కువ ఫ్యూయల్ ఇస్తాడు, కానీ వాడికి వచ్చినంత కంబషన్ 22% 24% ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఉంది వాడికి. నేను వాడికి వచ్చినంత వాల్యూ దీనికి రావట్లేదు. ఇప్పుడు మనం టెక్నాలజీని వెనకబడ్డామా ముందర పడ్డామా? ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. టీవీఎస్ 50cc ఎంత? 50cc ఎంత వెయిట్ని క్యారీ చేస్తుంది? చాలా 200 kg దాకా కూడా చేస్తుంది కదా. అంటే 50cc వెహికల్ 200 kgలు మోస్తే 100cc ఎంత మోయాలి? దానికి డబుల్ మోయాలి, 400 మోయాలి. 300cc బుల్లెట్ 1200 kg 1200 మోయాలి. ఇప్పుడు అంటే చూసావా లాగిద్దా? నేను చేయలేదు. మరి ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్లో ఉన్నామా మనం నిజంగానే? లేదు. అవన్నీ BS1 ఇంజన్లు నేను చెప్పేది, నాట్ BS4. BS1 2 స్ట్రోక్ అంటారు అది. మరి 2 స్ట్రోక్ అలా ఉంటే మరి 4 స్ట్రోక్లకు వచ్చేసరికి ఈ విధానం ఏంటి? దీనికి మనం హైడ్రోజన్ యాడ్ చేయబోతున్నాం. ఇంకా స్మార్ట్ ఫ్యూయల్ అంటాం దాన్ని, గ్రీన్ ఫ్యూయల్. ఇదే హైడ్రోజన్ యాడ్ చేస్తే నీ 170 bhp కాస్త దాదాపు 200 240 bhpకి వెళ్ళిపోద్ది. సేమ్ RPM అర్థమైందా? సేమ్ సిలిండ్రికల్ వాల్యూ. ఫ్యూయల్ వల్ల రియాక్షన్స్ మారుతూ ఉన్నాయి, కెలరిఫిక్ వాల్యూ మారుతూ ఉంది. దానికన్నా హై క్వాలిటీ ఫ్యూయల్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళట్లేదు? కంబషన్ ఎవడన్నా వాడుతున్నాడా ఈరోజుకి హైడ్రోజన్లో? ఎవడు వాటిలో హైడ్రోజన్ మళ్ళా ఎలక్ట్రిసిటీ చేస్తున్నాడు. ఎలక్ట్రిసిటీకి ఒక బ్యాటరీ పెడుతున్నాడు, ఆ బ్యాటరీ నుంచి మళ్ళీ డ్రైవ్ మోటార్ పెడుతున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా దాంట్లో? ఏం లేదు. ఇక్కడ 1000 రూపాయలు ఇస్తే అక్కడ 3000 ఇస్తున్నావు. లాభం ఎవరికి? ఇక్కడ మనం 1000 రూపాయలే బొక్క అంటున్నాం మనం. వాడు 3000 ఇస్తున్నాడు టెక్నాలజీకి పర్ కిలో. దీని వాల్యూ ఎంత 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 నష్టం ఇది? కామన్ మ్యాన్గా ఆలోచించండి. ఇవి కొంచెం మౌలికంగా అర్థం చేసుకోగలిగితే ప్రతి వ్యక్తి కూడా తన ఖర్చులో కొంత డబ్బుని సేవ్ చేసుకోగలుగుతాడు, వెహికల్ని లైఫ్ పెంచుకోగలుగుతాడు, వాల్యుబుల్గా తను నేచర్లో ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉండగలుగుతాడు. మన ధర్మం అది. మనం అన్నం తింటున్నామండి, మనం ఇదివరకు ఎక్కడికి వెళ్ళే వాళ్ళమే? పొలాలకు వెళ్ళేవాళ్ళమే ఇదివరకు. ఇప్పుడు ఇంట్లో గొప్ప ఆస్తులు ఉన్నాయి కదా. నీ బోర్ ఎక్కడ ఉంది? ఈశాన్యంలో. ఎదుటివాడి బాత్రూమ్ ఏడుంది? వాడికి నైరుతిలో ఉంది, వాయువ్యంలో ఉంది. వాడి నైరుతి ఏమైంది? వాయువ్యం, ఆగ్నేయం. మన బాత్రూమ్ మన బోరు పక్కనే ఉంటుంది వాడిది వంట. ఇప్పుడు వాస్తేనా ఇది? నిజమైన సమాజానికి పనిచేస్తుందా? మనం ఉన్నా కూడా పక్కన కరెక్ట్గా లేదు. మనం బాగానే ఉన్నాం, మన అద్దులు పెట్టుకున్నాం, బాగానే ఉంది. ఓకేనా? నేను ఈశాన్యం, నువ్వు ఎదురు బాత్రూము, వాయువ్యంలో పెట్టుకున్నావు. ఓకేనా? ఇప్పుడు ఆ గుంటలో నీళ్ళు ఈ గుంటలోకి రావా? మరి ఇప్పుడు ఎదురోళ్ళు ఏది సమాజం ఏం ఫాలో అవుతుంది ఇప్పుడు? అన్ని వాస్తు, పక్కా వాస్తు అంటాడు. ఒక్కొక్కటి బిల్డింగ్ కట్టి పక్కా వాస్తు అంట. డెఫినెట్గా అపార్ట్మెంట్ అయితే అసలు కాదు, మ్యాచ్ కాదు. అపార్ట్మెంట్ వాతావరణం అయితే మ్యాచ్ కాదు, దేనికి పనికిరాదు. కానీ వాస్తు సిద్ధాంతం ఉంది, గుర్తుపెట్టుకోండి. వాస్తు సిద్ధాంతంలో ఈ మూలాలన్నీ చాలా పర్ఫెక్ట్. దానికి వాడు ఏం చెప్పాడయ్యా అంటే, నువ్వు ఎవడైనా సరే ఫ్లాట్ని పెట్టుకునేటప్పుడు కనీసం 20 అడుగులు విస్తీర్ణంలో అవతల ఫ్లాట్ ఇవ్వమన్నాడు. ఈ 20 అడుగులు కాదు, 2 అడుగులు పోతేనే వాడు ఏడుస్తున్నాడు. 2 అడుగులకి 3 అడుగులకి ఏడుస్తున్నాడు వాడు, కొట్టుకుంటున్నాడు గలగల కోర్టులకి వెళ్ళి. మరి ఇప్పుడు నీకు నాకు 20 అడుగులు గ్యాప్ ఉందనుకో, నష్టం ఏముంది?
నీ ఇంకోటి గుంట నీదే, నా ఇంకోటి గుంట నాదే. నాదే. పూర్వం ఈ సిద్ధాంతం పెట్టారు, అవును. దాంట్లో ఈ లోపం ఉందని వాళ్ళకు కూడా తెలుసు. ఉమ్. కానీ మూలల్లో మారకూడదు. గొయ్యి తవ్వాలంటే నువ్వు అక్కడే గొయ్యి తవ్వుకోవాలి, నీకు ఆప్షన్ లేదు. తీసుకొచ్చి ఆగ్నేయంలో తవ్వాలి, లేదా ఇటు వాయువ్యంలో తవ్వాలి. వాయువ్యంలో గొయ్యి తవ్వావు, బాగానే ఉంది. ఇది ఎవరికి ప్రమాదకారిని కాకూడదు, అలా అని ఇది ఎత్తిపోయకూడదు. ఓకే, అసలు పూర్వ సిద్ధాంతాల్లో ఇంట్లో బెడ్రూమ్ లేవు, కాబట్టి ఆ రోజు ఈ సమస్య లేదు. తర్వాత వచ్చింది. ఆ రోజులు ఏం చేసేవాళ్ళు, బయర్ భూమికి వెళ్ళేవాళ్ళు. ఇట్లాంటి పొలంలోకి వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటే సాయంత్రానికి వచ్చి నీ బాత్రూమ్ ఉంటుందేమాడా? ఎవరు తీసుకెళ్లారు? ఏ జీవరాశులు దాని మీద డిపెండ్ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మరి నువ్వు పొలం బాగాలేదు, అవన్నీ ఏమైపోవాలి? బతికుంటగా అయ్యి డోర్ బాగానే తెచ్చింది. ఇప్పుడు ఆ జీవరాశి అంతా చచ్చిపోతే మనం ఈకో బ్యాలెన్స్ చేసినట్టేనా? మంచి చేసామా, నేచర్కి చెడ్డ చేసామా? ఇప్పుడు నిన్నారు ఈ సౌండ్ మీ బండికి? డెలివరీ అప్పుడు అది కూడా అప్పుడు కూడా అరుస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంజన్ న్యూ ఫిట్టింగ్ కదా, టైట్గా ఆడుతుంటాయి పిస్టన్లు, అప్పుడు కూడా అదొక సౌండ్ నాయిస్ వస్తుంది, కీల నాయిస్ వస్తుంది. ఇది రోజుకి ఇది స్మూత్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ వాల్యూలో మనకు మైలేజ్ వస్తుంది, పికప్ వస్తుంది, ఇంజిన్ లైఫ్ వస్తుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ వస్తుంది, ఎన్విరాన్మెంట్కి ఏ ప్రాబ్లం ఉండదు. 15 ఏళ్ళు పనిచేయాల్సిన కారు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేస్తుంది, మనకు నష్టం లేదు. వాటి స్పేర్ పార్ట్ ఇస్తే చాలు, పార్ట్ తీసి పార్ట్ వేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని మూవబుల్ పార్ట్ ఉన్నాయి కాబట్టి. అదే మూవబుల్ పార్ట్ లేకపోతే ఏమీ లేదు, మనకు ఆ ఖర్చు కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? సొసైటీకి చేస్తున్నాం. సొసైటీ అర్థం చేసుకుంటుందా? చేసుకోవాలి, దానికి టైం పడుతుంది. ఇప్పటికీ 17 ఏళ్ళు అయింది మేము రీసెర్చ్, 20 ఏళ్ళు అయింది రీసెర్చ్ స్టార్ట్ చేసి, ప్రోడక్ట్ అమ్మడం మొదలుపెట్టి 7 ఏళ్ళు అయింది. ఓకే, కానీ ఇంకా జనాల ఆ మోజులోనే ఉన్నారు. ఎందుకు నాకు ఇది 2 ఏళ్ళు తిప్పి అమ్మేవాడికి, 2 ఏళ్ళు తిప్పి అమ్మితే ఎంత నష్టం? 30-40% డిప్రిసియేషన్. కళ్ళు మూసుకొని నేరుగా ఉన్న పేదవాడికి ₹1 అన్నం పెట్టడానికి మనం ఇబ్బంది పడుతున్నామే, ఆలోచిస్తున్నామే. 2 లక్షలు 3 లక్షలు ఒక వస్తువులో పోతా ఉంటే, ఓ ప్లాట్లో పోతే ఒప్పుకుంటాం మనం? చచ్చినా అమ్మవాలి. ఈ రోజు కాక రేపు వస్తుంది, నాది ఎల్లుండి వస్తుంది, చచ్చితే అసలు అమ్మాలేము, అది వేరే విషయం. క్యాజువల్ అది. ఓకే, మనం అమ్మం, ఎందుకంటే రేట్ వస్తుంది. నువ్వు కారు పట్టాన్ని 4 ఏళ్ళు లేపమ్మ చూద్దాం, ఉన్న రేటు కూడా బాధ దండం పెట్టి ఎదుటివాడికి పంచే చొక్కాలు ఇచ్చి అమ్మేస్తాం. ఎంత నష్టపోతున్నామండి మనం మన కళ్ళ ముందలే. ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో కలిసి రోగాలు మనకి, కుటుంబ సభ్యులకి, మన చుట్టాలకి, బంధువులకి, వీళ్ళందరూ ఇలా డిఫెక్ట్ అవుతా పోతే ఈ నేచర్లో బాగుపడేది ఎవడు బాగుపడు? అన్నిటి సూక్ష్మ రూపంలో ఎవడో ఒకరిని కబలిస్తూనే ఉంటుంది ఆ మిశ్రమం. సో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. 1 మానవ సేవ, 2 ఫైనాన్షియల్ సేవింగ్, 3 నేచర్, ప్రకృతి ధర్మం. ఈ 3 సమకాలికంగా సెట్ అయిపోతే ప్రతి ఒక్క వ్యక్తి ఈ సృష్టిలో ఆనందంగా ఉంటాడు అనేది మా ఆలోచన. దానికి తగినట్టుగానే ఇవన్నీ డిజైన్ చేసి మనం సొసైటీకి ఇస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యువర్ టైం. నియర్ అబౌట్ 52 మినిట్స్ చేసాం. సో అందరికీ మంచిగా ఈ విషయాన్ని రీచ్ అవ్వాలని. మిత్రులారా, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికైతే కాదు, సోషల్ వెల్ఫేర్ అంటే సామాజికమైన ఒక స్పృహతోటి మనం మాట్లాడాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోమని మనం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.